తిరుపతి వెళ్ళడానికి మేము పడే ఇబ్బందులు ఏంటంటే ప్రతిసారి కూడా ఫస్ట్లో మేము ఇంతకుముందు వేరే మనకు తెలిసిన వాళ్ళు కారు తీసుకెళ్తున్నాము. అతను ఎందుకో సడన్గా రావడం ఆపేశాడు. పోయినసారి తిరుపతి వెళ్ళేటప్పుడు మేము వేరే అప్పటికప్పుడు అనుకోకుండా కారు మాట్లాడుకుని ఇట్నే తర్జన భర్జనలో పడి లాస్ట్కి ఫైనల్గా అప్పటికప్పుడు కారు మాట్లాడుకుని 2 గంటల్లో రెడీ అయిపోయాం అనమాట. ఈసారి తిరుపతి మా అబ్బాయి ఈ కారు వాళ్ళు అడిగి మేము అలసిపోయాము. అలసిపోయిన తర్వాత మా అబ్బాయి ఏం చేశాడంటే ట్రైన్ టికెట్లు బుక్ చేశాడు. అవి మనకి వెయిటింగ్లో ఉండి క్యాన్సిల్ అయిపోయింది అనమాట. క్యాన్సిల్ అయిపోతే ఇంకా నేను మళ్ళీ సరే కారు మాట్లాడదాం, నేను సాయంత్రం ఒక కారు మాట్లాడాను. మనకి ఇంత ముందు కారు ఎవరైతే చెప్పారో వాళ్ళ ద్వారా అడగమని చెప్పాను. సరే మాట్లాడతాను, ఇన్ఫర్మేషన్ రాకపోతే రాత్రి మళ్ళీ ఫోన్ చేశాను. కారు నేను మా అబ్బాయికి ఫోన్ చేసి మనం తిరుపతి వెళ్తున్నాము, కారు మాట్లాడాను, నువ్వు వచ్చేసి కనిగిరికి అని చెప్పాను అనమాట. సరే అని మా వాడు రెడీ అయిపోయాడు. సెలవు తీసుకొని రెడీ అయిపోయిన తర్వాత నేను సాయంత్రం కారు అతను ఫోన్ చేస్తే కారు రిపేర్లో ఉంది, రేపు చెప్తా ఏ సంగతి అన్నాడు. ఈ రేపు చెప్తా ఎల్లుండి చెప్తా మనం పోయే ప్రయాణం ఏంది, రేపు చెప్తా ఎల్లుండి చెప్తానని. అందుకని చెప్పి మేమేం చేసామంటే ఇంకా నాకు మా అబ్బాయికి అప్పుడు ఫోన్లోనే చెప్పేసా ఇది కార్ క్యాన్సిల్ అయింది, తాత్కాలం ఏదైనా టికెట్ బుక్ చేయమంటే మా అబ్బాయి తిరుపతికి అయితే రిజర్వేషన్ చేశాడు. కానీ ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే మా అబ్బాయి చెన్నై ఎక్స్ప్రెస్ చేశాడు, అది వందే భారత్. ఒంగోలులో ట్రైన్ ఉంటుంది కదా, మనకి ట్రైన్ టికెట్స్ బుక్ చేసినప్పుడు ఒంగోలు నుండి రేణిగుంట చేశాడు. అదే మా అబ్బాయి తిరుపతి అని చెప్పి చేశాడు, తీరా చేస్తే రేణిగుంటకి రిజర్వేషన్ అని. ఏంటంటే అంటే ఏమో నాకు కూడా తెలియదు రా. అది వెస్ట్ గోదావరి నర్సాపూర్ నుండి చెన్నై వెళ్ళింది. తీరా చూస్తే అది నర్సాపూర్ నుంచి చెన్నై వెళ్ళింది, రేణిగుంట జంక్షన్ కాడ మనం దిగాలన్నమాట. అది నేను ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాను. వందే భారత్లో మాకు ఇప్పుడు పోయినసారి వందే భారత్లో పోవాలని కోరుకునేది. అది పోయినసారి ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు టికెట్ రేటు ఒక్కొక్క టికెట్ 1200 ఎంత అవుతుందని చెప్పి 1400 1200 చెప్పారు ఏసీలో. అందువల్ల నేను కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి కార్ తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఈసారి వచ్చేసి ఇప్పుడు వందే భారత్లో టికెట్ మామూలు జనరల్లో చేశాడు, సీట్లు కూర్చోబోయేది. అది ఒక టికెట్ వచ్చేసి 600 ఎంత పడింది అనమాట, 2400. మొన్న మొబైల్ రిజర్వేషన్ చేసిన దానికి వాళ్ళ పొరపాటే మనకి టికెట్ మనం క్యాన్సిల్ చేసుకోవాలి, పొరపాటైనా కానీ 250 రూపాయలు ఏదో కట్ అయిపోయినాయి డబ్బులు. 2400 250 కట్ అయిపోయినాయి. ఇంకా రాత్రి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వందే భారత్లో టికెట్లో రిజర్వేషన్ చేయడం జరిగింది రేణిగుంట వరకు. రేణిగుంట నుంచి మళ్ళీ వారాలన్నమాట. మనం అనుకుంటాం కానీ ఆ శ్రీనివాసుడు ఆయన లీలలు మనకి ఎలా తెలుస్తాయి. మనం ఏమనుకున్నాం మళ్ళీ ట్రైన్ ఇక్కడి నుంచి ఒంగోలు పోవాలి, అదంతా తిరిగిపోవాలి, మనం అంత రిస్క్ పడలేము, ఇక్కడి నుంచి కారు పోతే మంచిదని తర్జన భర్జనలు అనుకున్నాం. బస్సు కంటే మా అబ్బాయి నేను రాని ఎండకన్నాడు. వాడు చెప్పిన వాడు కూడా వాస్తవమే. ఎప్పుడైతే ఈ ట్రైన్ జర్నీ అయితే కరెక్ట్గా 3:30 గంటలు పట్టిద్ది రేణిగుంటకి. ఒంగోలు నుంచి సాయంత్రం 6:30 నుంచి 10 గంటలకు అక్కడ తీసుకెళ్తాం అనమాట. ఇప్పుడైతే మనం ఎన్నెన్నో అనుకుంటాం బస్సులో పోవాలి, నేనైతే బైక్ మీద పోవాలి, మా వాడే నేను కారు తీసుకొస్తా, కారులో పోదాం, నేను వేరే రోజుకి ఇంతని బాడీకి ఇస్తే కారు ఇస్తారు. మా అబ్బాయి డ్రైవింగ్ నేర్చుకున్నాడు కాబట్టి కారు తీసుకొస్తాను, మా అబ్బాయి వచ్చాము. కానీ కారు తీసుకొస్తాను మాకు అక్కడ ఏంటంటే పోయినసారి కొండ ఎక్కి దిగుతామని చెప్పి 2 సార్లు పోయినా నేను దిగడం మా వల్ల కాల. కొండ ఎక్కి దిగుతాం అనుకున్నాం, ఎక్కడం అయిపోయింది, దిగడం ఉంది, దిగలేకపోతున్నాం ఎందుకంటే అడిసిపోతున్నాం అనమాట. ఈసారి మా అబ్బాయి కారు తీసుకొస్తే మళ్ళా మేము దిగే ప్రోగ్రామ్ ఆగిపోయింది కదా అని చెప్పి మా అబ్బాయిని కారు వద్దన్నాను. అదొకటి మనకి అంటే డ్రైవర్ ఉండి పార్కింగ్ ప్లేస్ సెట్ చేసుకునేది వేరు, అచ్చం మనం తీసుకెళ్లి పార్కింగ్ ప్లేస్ సెట్ చేసుకునేది కష్టం కదా, అందుకని చెప్పేసి వద్దని చెప్పి. అందుట్లో తిరుమలలో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన టికెట్లు క్యూలో నిలబడి టోకెన్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలి. కాబట్టి మన సొంతంగా మా అబ్బాయి రెంట్కి కార్ తీసుకొస్తాను, నేనే డ్రైవ్ చేస్తాను అన్నాడు. రిస్క్ అని చెప్పి మానుకొని లాస్ట్కి ఫైనల్గా. ఇంకోటి ఏంటంటే నాన్న, కనిగిరి నుండి తిరుపతి ఎంత దూరమో ఒంగోలు నుండి అంతే దూరం. ఇప్పుడు మనం ఒంగోలు వెళ్ళడం డబల్ పని కదా. జనాలకు అర్థం కాదు ఏంటంటే మీరు ట్రాన్స్పోర్ట్లో ట్రైన్లో వెళ్ళొచ్చు కదా అనుకుంటారేమో. కార్ వేసుకెళ్తే చాలా ఖర్చు తగ్గిద్ది. ఆ రైల్వే స్టేషన్లో ఆ బస్ స్టాండ్లో ఆగి ఏదో కొనుక్కొని తిని ఆటోలు పట్టుకొని వెళ్ళి ఇంకా బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. కానీ మేము గత 6 సంవత్సరాల నుంచి ఒక కారు తీసుకెళ్తున్నాం, 6-7 సంవత్సరాల నుంచి. అతను ఈ మధ్య మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడమే చేయట్లేదు. ఏందా కథ అంటే అతను మంచి డ్రైవరు, బాగానే చేస్తాడు. అతను కథ ఏంటంటే పోయినసారి మేము శ్రీశైలం పోయేటప్పుడు మాకు ఎకరం పెట్టాడు, కానీ అతను మొహమాట్లాడి చెప్పాల్సింది. శ్రీశైలం పోయినప్పుడు నేను కార్లో వామిటింగ్ చేసుకున్నా. మేము శ్రీశైలం పోయిన తర్వాత తిరుపతి కన్నప్పుడే వస్తానని చెప్పి ఫోన్ ఎత్తలా. తర్వాత మా అమ్మాయి బాపట్ల ఎగ్జామ్ రాయడానికి పోయేటప్పుడు కూడా అట్నే వస్తానని చెప్పి నేను వేరే బాడీకి వెళ్ళని చెప్పారు. మనం నమ్మకంగా తీసుకెళ్తే వ్యక్తి అతను ఎందుకు ఇంత అట్టయ్యాడు, మనం డబ్బులు ఇట్లా ఏమైనా ఇబ్బంది జరిగిందా ఏందని నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే అతను చెప్పింది ఏంటంటే అదే వేరే వాళ్ళు ఎవరు పిలిచిన అతను వెళ్తున్నాడు అనమాట. వాళ్ళు నేను తెలుసుకుంది ఏంటంటే శ్రీశైలం పోయేటప్పుడు మా అమ్మాయి కారులో వామిటింగ్ చేసుకుంది. అంటే బండి ఘాట్ ఎక్కేటప్పుడు ఆపటానికి పోతుంది, మేము ఆగల, ఇంకా స్పీడ్లో ఇంకా వామిటింగ్ చేసుకుంది. అప్పుడు మేమే శుభ్రంగా కడిగేసాం.
సర్వీసింగ్ డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళం, బహుశా మేము ఎప్పుడు డబ్బులు కూడా వెనకాడలేదు. కానీ అక్కడ వామిటింగ్ కూడా మ్యాట్ ఉంటది కదా, మ్యాట్ మీద పడ్డది తీసి బయటేసి కడిగేశాను నేనే. ఇంకా వామ్ చేసుకునే టైం కుదరలేదు కాబట్టి టక్కన అది వాంతి అయిపోయింది. కారు కడిగించుకోవడానికి డబ్బులు అడిగితే ఇస్తే సరిపోద్ది కదా. ఇంకా అందుకు అప్పటి నుంచి అతను ఇంకా అదంట మైనస్. నాకు వేరే వాళ్ళు చెప్పారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అన్నిట్లో కరెక్ట్ గా ఇస్తారు, అన్ని విధాలు బాగానే ఉంటారు, కానీ ఇట్లా వాళ్ళ అమ్మాయి వామిటింగ్ చేసుకుంటుంది అని చెప్పి అతను చెప్పిన కారణం అనమాట. అలా జరిగిందనమాట. ఎప్పుడైనా సరే ఈ నాంచుడు ధోరణి ఉండకూడదు. అన్న మీ వల్ల మాకు ఇబ్బంది జరిగింది, అందువల్ల మేము రాము, లేకపోతే ఇట్లా జరిగినప్పుడు ఎక్స్ట్రా వాటర్ సర్వీసింగ్ డబ్బులు ఏమంటే ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంది, మనం నమ్మకంగా వస్తామంటే ఫోన్ చేస్తే వస్తారు, ఎప్పుడైనా కనపడినప్పుడు అడిగితే ఎందుకు రాము, బ్రహ్మాండంగా వస్తాము, మీకు రాకపోతే ఎవరికి వస్తా ఉంటారు. ఇలా మమ్మల్ని వాళ్ళు చేసింది ఏంటంటే నమ్మకానికి మేము ఎంత నమ్మకంగా ఉంటే చెప్పచ్చు, తప్పేం లేదు. ఇట్లా మేము రాను కుదరదు, ఎవరినైనా చూసుకోండి, నేను లాంగ్ బాడీకి వెళ్తున్నాను, ఇంక రాను కుదరదు, కాబట్టి మీరు ఎవరైనా చూసుకోమని చెప్పడం తప్పులేదు. అట్లా చెప్పకుండా మళ్ళీ మధ్యలో ఒకసారి నేను కనపడితే అడిగా, వస్తాను అన్న, మీకు రాకుండా ఎందుకు ఉంటాను, వస్తానని చెప్పాడు. నీకేమైనా ఇబ్బంది అయితే చెప్పని చెప్పాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేసినా మళ్ళీ ఎత్తలా. ఇంకా సరే పోయినసారి కారు వచ్చింది కదా మాకని చెప్పి నేను వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా చెప్తామన్నారు. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేశారు, రేపు వెళ్ళాలంటే కారు రిపేర్లో ఉంది, రేపు సంగతి చెప్తా ఉన్నారు. మాకేం అర్థమైంది అంటే ఇక్కడ మనకి దేవుడు పరీక్ష పెడుతున్నాడు. మీరు కంఫర్ట్ జోన్లో రావద్దు నా దగ్గరికి. మీరు ఎలా రావాలి, మామూలు సాధారణంగా రండి, మీకైతే మీకు అన్ని పనులు జరుగుతాయని చెప్తున్నాడు. అంటే కనిగిరి నుండి డైరెక్ట్ గా తిరుపతి బస్సులో వెళ్ళొచ్చు, కానీ మా తమ్ముడు రాడు, ఫస్ట్ పాయింట్. ఇంకోటి ట్రైన్లో వెళ్ళాలంటే మా ఊరికి ట్రైన్ లేదు, మేము పైకి ఒంగోలు వెళ్ళి అంటే పైకి వెళ్ళి కిందకి రావాలి. కనిగిరి నుండి ఒంగోలు పైకి వెళ్ళి ఒంగోలు నుండి తిరుపతి వెళ్ళాలి. సో ఇప్పుడు పోనీ మన అదృష్టం చూసావా, డైరెక్ట్ గా తిరుపతి ట్రైన్ అన్నా ఉందా అంటే కనిగిరి నుండి ఒంగోలు బస్ స్టాండ్కి వెళ్ళి, బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి, రైల్వే స్టేషన్ నుండి రేణిగుంట రైల్వే స్టేషన్కి వెళ్ళి, రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ మారాలా. దాని ద్వారా మనకు రిజర్వేషన్ ఎప్పుడు ఉంటాయి, ఖాళీ ఉన్నప్పుడు ఇలా కుదిరిద్దో లేదో, ఇంట్లో కుదిరిద్దా లేదో చూసుకోవాలి. ఇలా కుదిరేది మొబైల్కి కుదిరిద్దో లేదో చూసుకోవాలి, మొబైల్ సెలవు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు రేణిగుంట నుండి ట్రైన్స్ ఉంటాయంట, అక్కడ నుంచి మామూలు 10:30 ట్రైన్, అక్కడ నుండి వెళ్ళాలి. అక్కడ నుండి వెళ్ళాక రూమ్ తీసుకోవాలి, రూమ్ తీసుకున్నాక తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇక్కడి నుంచి ఎన్నో అనుకొని పోతాం, కానీ మన ప్లాన్లు ఏవి వర్కౌట్. ఆయన ఏ విధంగా మనం వెళ్ళాలనుకుంటే ఆ విధంగా, మనకు రూమ్ కావాలి అనుకుంటే దొరకదు, మనకు ఒక్కోసారి దొరికిద్ది. కానీ చాలా కష్టతరంగా దర్శనం మన ఇష్ట ప్రకారమే జరగదు, ఆయన ఇష్ట ప్రకారం జరగాల్సిందే అనేది మాకు అర్థమైపోయింది. ఇంట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు, ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే అందరినీ మేనేజ్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే అంతకుముందు 300 రూపీస్ టికెట్స్ అక్కడ కొనేటప్పుడే బాగుంది. అవును, ఈ టోకన్లు అంటే టోకన్లో కింద 2 గంటల మొన్న అయితే మేము 3 గంటలు ఉంచున్నాం కింద, పైన 7 గంటల దర్శనం, 10 గంటలు. మళ్ళీ పైకి పోయి రూమ్ కోసం అలసిపోయి ఇక్కడ ఎండకి తిరిగి అలసిపోయింటాం నుంచొని, ఇంకా రూమ్ కోసం మళ్ళీ 3 గంటలు 4 గంటలు తప్పని చేయాలి. పైన అయినా దొరికిందని నమ్మకం లేదు. ఒకసారి మేము ట్రై చేసి దొరక్క మళ్ళీ కిందకి వచ్చి రూమ్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాం. మళ్ళీ తిరుపతి దర్శన విధానం ఉంటుంది నాన్న. ఫస్ట్ కపిల తీర్థంలో స్నానం చేసి తర్వాత తిరుచానూరు వాళ్ళు చెప్తారు అలా అనుకున్నాం, శాస్త్రయుక్తంగా దర్శనం చేసుకున్నాం. అంటే ఫస్ట్ కపిల తీర్థము, తర్వాత పైన వరాహస్వామి అని, తిరుచానూరు అమ్మవారిని ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, తర్వాత వరాహస్వామి అని. మనం పొంగల్ టోకన్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు, ఉదయం అంతా లైన్లలో వెయిట్ చేయాలి, సరిపోతుంది. ఇంకా పైకి పోయి మళ్ళా దర్శనం టైం ఇచ్చే టైంకి ముందు పోయి క్యూలో నుంచోవాలి. ఇక మనకి ఎక్కడ జరిగింది, ఈ లోపల మనం ఏం చూస్తున్నా ఏం చూడాల. అసలు స్వామివారి దర్శనం ఒక్కటే అయింది, తిరుమల దర్శనం పోదాం. మేము ఒంగోలు ఎండకు బయలుదేరి ఒంగోలు వెళ్ళారు, కలిసిపోతాం. అదే కనిగిరి నుంచి అయితే 250 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి 250 కిలోమీటర్లు. కార్లు రాక ఇబ్బంది. ఇంకా మళ్ళీ ఎవరంటే వాళ్ళు కొత్త వాళ్ళు అయితే తీసుకెళ్ళలేక, తెలిసిన వాళ్ళు రాక, ఈ సమస్యలు అనమాట. ఖర్చు తగ్గిద్ది, ఎందుకంటే డైరెక్ట్ గా మన డెస్టినేషన్ వెళ్ళిపోతాం. ఈ బ్యాగులని దాంట్లో పడేయచ్చు అనుకుంటాం, కానీ ఈసారి దేవుడు మాకు కొంచెం పరీక్ష, పోయినసారి పరీక్ష పెట్టాడు కానీ వెళ్ళాము. కానీ ఈసారి మటుకు ఇంకా పరీక్ష కార్లో వెళ్ళాం. నేను బైక్ మీద వెళ్ళామంటే మా అబ్బాయి ఎండకి రాను, ఎండకి ఆడొస్తా బైక్ మీద, నేనైతే తోలకెళ్ళ కానీ వాడు తోలలేడు. కాసేపు ఇదిగో ఏసీ వేస్తున్నాం, బయట ఉంచుంటేనే మంట పెట్టిపోతున్నాం. మా ఇద్దరు కానీ పంపిస్తే వృద్ధ జంట కాదు, యూత్ అట్టని కాదు కానీ మాకెందుకు ఇది ఈ రోజు వీడియో. తిరుపతి జర్నీ నేను అన్నా కదా నిన్న కారు కాకుండా మళ్ళీ ట్రైన్ అవుతుంది.